మన ఫ్రెండల్లే ఇంకెవడుంటాడు జనమందర్లో తానొకడే కాడు మన గుండెల్లోనే ఉన్నవాడు కనుపాపలకెందుకు ఎదురై రాడు మన నవ్వుల్లో నమ్మకమే వాడు మరి చెంపలకెందుకు చెమ్మయ్యాడు మన ఫ్రెండల్లే ఇంకెవడుంటాడు జనమందర్లో తానొకడే కాడు మన గుండెల్లోనే ఉన్నవాడు కనుపాపలకెందుకు ఎదురై రాడు మన నవ్వుల్లో నమ్మకమే వాడు మరి చెంపలకెందుకు చెమ్మయ్యాడు నిన్నటి దారిని ప్రశ్నిస్తాడు తానే రేపటి బాటని సృష్టిస్తాడు నిద్దుర మాటున దక్కునిడు మన కలలకు పగటిని చూపిస్తాడు బ్రతకడము అద్భుతమంటూ ప్రతి నిమిషం జీవిస్తాడు తనలాగే జీవించేట్టు మన దారి మార్చేశాడు నలుదిక్కులు చెరిపేరక్కైవాడు సూర్యుడికి తూర్పు దిక్కవుతాడు మన సూర్యుడు తానై వెలిగినవాడు ఏ మబ్బుల చాటున దాక్కున్నాడు మన ఫ్రెండల్లే ఇంకెవడుంటాడు జనమందర్లో తానొకడే కాడు మన గుండెల్లోనే ఉన్నవాడు కనుపాపలకెందుకు ఎదురై రాడు మన నవ్వుల్లో నమ్మకమే వాడు మరి చెంపలకెందుకు చెమ్మయ్యాడు పాదమెటుతున్నా పయనమెన్నాకైనా అడుగు తడబడుతున్నా తోడురానా చిన్ని ఎడబాటైనా కంట తడి పెడుతున్నా గుండె ప్రతిలయలోన నేను లేనా ఒట్టనైనా ఊటమైనా వెంట నడిచే నీడలేనా తడి కళ్ళని తుడిచిన నేస్తావా పొడి చిన్న స్నేహమా
అమ్మ ఒడి లేని పాస నేస్తమల్లి అల్లుకుంది జన్మకంతా తీరిపోని మమతలెన్నో పంచుతోంది మన స్నేహ గీతం ఏరా ఏరాల్లోకి మారే మూమాటాలని కలిచాను వారే ఒంటరైనా ఒంటమైనా చాలా బాగా అలర్ట్ చేసేవాడు పేరు నాకు గుర్తున్నాయి. రామకృష్ణ గారు ఎక్కడున్నారని ఇంకా రాలేదు. ఆత్మ రామకృష్ణ గారు చాలా బాగా అలర్ట్ చేశారు. ఆనంద్ గారు ఎక్కడున్నారు? మీరేనా సార్? ఒకసారి ముందుకు రండి. ఎస్, ఒకసారి రండి. ఆనంద్ గారు మీ ఫేస్ లోనే ఆనందం కనిపిస్తుంది, పేరు కూడా ఆనందం. సూపర్. ఒకసారి గట్టిగా చప్పటి కొట్టండి ఆనంద్ గారికి. అర్జున్ గారు ఎక్కడున్నారు? అంటే మీ ఇద్దరు కలిసి అలర్ట్ చేసేవాడు అనుకుంటా. ఈయన ఒకటే సపరేటా? ఓకే. అప్పుడు తీపి అనుభవాలు చెప్పాలి మీరు. వాళ్ళు కూడా మరి సన్మాన కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి. సో ఇక్కడ చాలా మంది. మేడం మీ పేరు చెప్తారా? మీ పేరు? హైదరాబాద్ నుంచి వచ్చారు. అక్కడి నుంచి ఇంత లాంగ్ రావడం చాలా గ్రేట్ కదా. ఇప్పుడైతే సమ్మర్ హాలిడేస్ కాబట్టి ట్రైన్స్ కానీ బస్సెస్ కానీ అసలు అంతా కూడా ఫుల్లే. నిజంగానే పేరు చెప్తారు? మీ హస్బెండ్ గారు గ్యాదర్ చేసి ఇక్కడ తీసుకొచ్చారు. అర్జున్ గారు ఎక్కడున్నారు? అర్జున్ గారు ఒకసారి మంచోడు. అర్జున్ గారు ఓకే. మేడం మీ పేరేంటి అన్నారు? జ్యోతి గారు. మ్యారేజ్ అయింది. ఎంతమంది పిల్లలు? ఇద్దరు పాప. ఏం చదువుతున్నారు? ఓకే. అలాగే మీ హస్బెండ్ గారు ఏం చేస్తారు? అందరూ బాగున్నారు లేదా అడిగా? హాయ్ చెప్పాలి. అందరూ బాగున్నారని అడిగాను. 94 బ్యాచ్ లోకి వెళ్ళిపోతాం. ఇప్పుడు మీరు 2024 లో లేరు, 94 బ్యాచ్. ఓకే ఓకే. 94 బ్యాచ్ లో అంజని అనగానే గుర్తొచ్చేది మ్యాథ్స్ వాట్ మురళి అంజని అనగానే అలాగే మీరు చూసేసినటువంటి ప్రసాద్ రావు గారు మాస్టర్ గారికి మరొకసారి ప్రసాద్ గారికి స్వాగతం, సుస్వాగతం. వెల్కమ్ సార్. థ్యాంక్ యూ. ఒకసారి అడిగి చెప్పండి కొట్టండి మన ప్రసాద్ మాస్టర్ గారికి. సో 94 లో కనిపించిన ప్రసాద్ మాస్టర్ గారు 2024 మాస్టర్ గారికి. ఓకే, థ్యాంక్ యూ సార్. వెల్కమ్. అప్పటికన్నా జుట్టు తెచ్చిపోయింది, లావెక్కిపోయాను. అయినా నేను ఉన్నాను సార్. ఫోటోలు తీసేటప్పుడు పొట్టలై పడకుండా తీయడే బాబు. చాలాసేపు అయింది. కష్టం. మీలాగా నిజంగా స్లిప్ గా ఉన్నారు కదా. సో మీలాగా ఉండడానికి చాలా ట్రై చేయండి. ఒకసారి రావాలి. ఆవిడ ఇప్పుడే అప్పుడు ఒకేలా ఉన్నారా? మీరు ఇంటి పేరుతో సహా మా అందరికి ఫస్ట్ హాయ్ చెప్పి ఎలా ఉన్నారు అడగండి. ఈ సౌండ్ వినిపించండి, వాళ్ళ సౌండ్ వినిపించండి. కొలిశెట్టి లక్ష్మీ సరస్వతి గుర్తొచ్చిందా? గుర్తురాలేదు. ఏదో చిన్నది ఏదో ఉంటే మెమరీ ఉంటుంది కదా. మీరు చేసిన అల్లరి ఏదో ఉంటుంది కదా, చెప్పండి. అంటే అలా తప్పు చెప్ప లక్ష్మి మిమ్మల్ని తట్టుకోలేక సెక్షన్ పారిపోయావు. అంత అల్లరి చేసి బాయ్స్ మీరు చెప్తే కుదురుతుందండి. 24 ఎలా అనిపిస్తుంది? అదే కొండవీటి రౌడీ అనేది స్కూల్లో
ముందే చెప్తున్నావు ఎవరికైనా ఆలోచన అంటే వెంకటేశ్వర ప్రసాద్ ఆపుతాను ఎవరు చేస్తానంటే వస్తుందా? దమయంతి మేడం రెడీ సార్ కమన్ లేకపోతే పనులు పడుతుంది విశ్వనాథని శ్రీనివాసరావు మా అబ్బాయి విశ్వనాథని అమ్మాయి నాయుడు మా అమ్మాయి స్వర్ణశ్రీ ఎంఎస్ చేసుకుంది చిన్నతనం అది ఒక హ్యాపీ లైఫ్ ఇప్పుడు చాలా బాగున్నాము అది మా మాస్టర్లు దీవెన మా ఫ్రెండ్స్తో మెలిగిన పద్ధతి విధానం ఇప్పటివరకు పోలేదు అలానే కంటిన్యూ అయిపోతుంది లైఫ్ అయితే ఇప్పుడు చాలా హ్యాపీగా పిల్లల ఎడ్యుకేషన్ అంటాం ఇప్పుడు మీరు ఏం చేస్తారు? ఇప్పుడు నేను స్కూల్ టీచర్గా చేస్తున్నాను సరే గట్టిగా చెప్పండి మరి టీచర్ అయ్యారు. అప్పుడు నేను స్కూల్లో మ్యాథ్స్ చెప్తూ ఉండేదాన్ని ఎవరికి డౌట్ వచ్చినా వెళ్ళేదాన్ని ఇప్పుడు మ్యాథ్స్ చెప్తున్నాను సెయింట్ ఎన్నోట్స్ అది కూడా వాళ్ళందరూ కూడా తీసుకెళ్లి సి సెక్షన్ వేసారా? వాళ్ళు మేము చాలా వాళ్ళని పద్ధతిలో పెట్టాలి అనుకున్నాం వాళ్ళని టార్చర్గా ఫీల్ అయ్యి సెక్షన్ చేంజ్ అయిపోయి వాళ్ళు ఫ్రీనెస్ కోసం వెళ్ళిపోయారు అయినా మేము వాళ్ళు వదలలేదు ఇప్పుడు కూడా ఇప్పుడు వదలలేదు అప్పుడు వదలలేదు ఎప్పటికీ అయితే ఈ సంతోషం అనేది మాత్రం జీవితంలో చివరి వరకు గుర్తుండిపోతుంది ఈ రోజు ఒక అన్ని రోజుల్లోనూ మంచి రోజుల్లో ఇది ఒక రోజులో నాకు గుర్తుంటుంది స్పెషల్ హాయ్ నమస్తే నా పేరు విమల ఉపయోగి విమల కాళీ ప్రసన్న మేము రాజమండ్రిలో ఉంటున్నాం మాకు ఒక బాబు తను భారత్ బెంచ్లో జిఎం కింద చేస్తున్నారు రాజమండ్రిలో బాబు రీసెంట్గా బీటెక్ అయింది డెలాయిట్లో క్యాంపస్ వచ్చింది ఇప్పుడు ఎలా ఉన్నారు? మీరు ఎలా ఉన్నారు? ఇప్పుడు ఎలా అనిపించింది? ఇక్కడికి వచ్చారు బాగానే ఉన్నాం హ్యాపీగా ఇప్పుడు ఇక్కడికి వచ్చారు కదా ఎలా అనిపిస్తుంది? ఆఫ్టర్ 30 years కదా కొంచెం చాలా మీరు రాష్ట్రంలో స్వీట్ మెమరీస్ ఏదైనా చిన్న స్వీట్ మెమరీస్ గుర్తుంటాయి కదా మీరు చేసే అల్లరి కానీ ఎలా ఇబ్బంది పెట్టావు అందుకోసం అంత ఫీల్ అవుతున్నారు వాళ్ళు. చాలా ఇబ్బంది పడ్డావు నా వల్ల మనం ఎప్పుడు అసలు కొట్టించిన గుర్తులు కూడా లేదు అలా ఉంటే అప్పుడే చెప్పేవారు 30 years తర్వాత చెప్తున్నాడు ఇప్పుడు చెప్తున్నాడు ఆయన కూడా 30 years ఇండస్ట్రీలో మొత్తానికి ఆయన కూడా అలానే ఉన్నారు మురళి గారు. మురళి గారు ఒకసారి గట్టి చెప్పండి సూపర్. హాయ్ ఎవ్రీవన్, నేను భాస్కర్ల అనూహ్య. అందరూ నా కోసం బాగా ప్రయత్నించి బాగా తిట్టుకొని ఫైండ్ అవుట్ చేయడానికి బాగా తిట్టుకున్నారు. దానికైతే సారీ, కష్టపెట్టినందుకు సారీ, గుర్తుంచుకున్నందుకు థ్యాంక్ యూ. 30 years తర్వాత అందరినీ కలిసాను. యాక్చువల్లీ నేను నర్సాపురం 10th అయిన తర్వాత నేనంటూ రాలేదు, అసలు 10th అయిన తర్వాతే రాలేదు. మా అత్తయ్య గారు వాళ్ళు ఇక్కడే ఉండేవారు. సతాంజలి గారికి మరొకసారి స్వాగతం సార్, సుస్వాగతం. ఇచ్చేసినట్టు మాస్టర్ సంగీకి కూడా వెల్కమ్ సార్. గెట్ టుగెదర్ మరి ఈ పార్టీకి మన 94-95 బ్యాచెస్ అందరూ బాగా గుర్తు తెచ్చుకున్నారు కదా. 30 years తర్వాత అందరినీ కలిసినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. నేను ఊళ్ళో ఉంటున్నాను. ఇప్పటి నుంచి ఎవరికి మిస్ చేయను, ఖచ్చితంగా ప్రామిస్ చేస్తున్నాను. నాకు ఒక అబ్బాయి, మా హస్బెండ్ వచ్చేసి కెరీర్ డిగ్రీ అండ్ పీజీ కాలేజ్ ప్రిన్సిపల్. నేను కూడా ఒక స్కూల్లో టీచర్గా వర్క్ చేస్తున్నాను. హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ.
పేరు నా కృతజ్ఞతాభివందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాం. మరి ఏలోకంలో ఉన్న మరి వారాత్మక శాంతి చేకూరాలని వారి ఆశీస్సులు మనందరి మీద ఇప్పుడు ఉండాలని కోరుకుంటూ కేవీఎస్ గారు కొప్పతి కోటేటి సత్యనారాయణ గారు మనందరి మీద ఎప్పుడు ఉండాలని వారాత్మక శాంతి చేకూర్చాలని భగవంతుని ప్రార్థిస్తూ, అదే మాదిరిగా మనతో పాటు సహచర విద్యార్థులైనటువంటి లక్ష్మి, స్వప్న, మొన్న, మౌరాజు గారు వాళ్ళు కూడా మన మధ్యలో చింతిస్తూ నిరంతరాత్మకి శాంతి చేకూర్చాలని భగవంతుని ప్రార్థిస్తూ ఒక 2 నిమిషాలు మౌనం పాటించవలసిందిగా మన మిత్రులందరినీ కోరుతున్నాం. భాస్కర్ అన్న బ్రహ్మాండ మోగకృష్ణ వారాత్మక కూడా శాంతి చేకూర్చాలని భగవంతుని గురు బ్రహ్మలారా, ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము. చదువులమ్మ చెట్టు నీడలో వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము. చిలిపి తనపు చివరి మలుపులో we miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. బుక్కులోన రాణికి పంపిన ప్రేమ లేఖలు, సైన్సు ల్యాబులోన శీలపై చల్లిన ఇంకు చుక్కలు, ఫస్ట్ బెంచిలోన మున్నిపై వేసిన పేపరు ఫ్లైటులు, రాధ జల్లో నుంచి రాబర్టు లాగిన రబ్బరు బ్యాండులు, రాజేషు ఇచ్చిన రోజా పువ్వులు, శ్రీవాణి పెట్టిన చెవిలో పువ్వులు, కైలాషు కూసిన కాకి కూతలు, కళ్యాణి తెల్చిన లెంపకాయలు, మరపురాని తిరిగి రాని గురుతులండి. మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి. పెద్ద మాటలు దూరుకోండి, అల్లరంటే మాకు కూడా సరదాలండి. We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము. చదువులమ్మ చెట్టు నీడలో వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము. చిలిపి తనపు చివరి మలుపులో
మాస్టారి బోడిగుండు పైన బోలెడు చోకులు, రాగిణి మేడము రూపురేఖ పైన గ్రూపు సాంగులు, సుబ్బయ్య మాస్టారి స్కూటీకి గుచ్చిన గుండు పిన్నులు, టైపిస్టు కస్తూరి ఖాతాలో తాగిన కోకు టిన్నులు, బ్లాక్ బోర్డు పైన గ్రీకు బొమ్మలు, సెల్ ఫోనుల్లోన సిల్లి న్యూసులు, బాతురూములోన భావ కవితలు, క్లాసు రూములోన కుప్పిగంతులు, మరపురాని తిరిగి రాని గురుతులండి. మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి. మనకు క్షమాపణలు ఎందుకండి, మీ వయసులోన మేము కూడా ఇంతేనండి. We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము, చదువులమ్మ చెట్టు నీడలో. వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము, చిలిపి తనపు చివరి మలుపులో. సైలెంట్ లో ఒక నిమిషం దయచేసి. సాయీశ్వరాయ విద్మహే సత్యదేవాయ ధీమహి తన్నః సర్వ ప్రచోదయాత్. ఓం సాయీశ్వరాయ విద్మహే సత్యదేవాయ ధీమహి తన్నః సర్వ ప్రచోదయాత్. ఓం సాయీశ్వరాయ విద్మహే సత్యదేవాయ ధీమహి తన్నః సర్వ ప్రచోదయాత్. గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. విద్యార్థులారా, ఆ రోజును బట్టి ప్రియమైనటువంటి నా పిల్లలు మీ అందరూ కూడా ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా మీ అందరూ అంటే అటువంటి ఆప్యాయతతోటనే ఉన్నాము. అదే మమ్మల్ని ఈనాటికి కూడా ఇలా నడిపిస్తోందని మీ అభిమానము ప్రేమ మమ్మల్ని ఇలాగా చూస్తూ చేయగలుగుతోందని మేము భావిస్తూ ఉంటాము. మీరందరూ కూడా ఆనాడు మేము ఎవరితో చెప్పినటువంటి విషయాలన్నిటినీ గుర్తులో పెట్టుకొని కొంతమంది విద్యార్థులు నాకు చెప్పగా కొన్ని విషయాలు నాకు మంచి మంచి విషయాలన్నీ తెలిసాయి. దానికి మా అందరి తరఫున కూడా ఏదో చెప్పేశారులే మేస్టారు అనే భావం లేదు. ఆనాడు ఏది చెప్పామో అది చూసా తప్పకుండా పాటించాను, గుర్తులోకి వచ్చాను. ఇలాగే మీ యొక్క జీవితాలు ముందుకు కొనసాగిస్తూ మీ పిల్లలు కానీ మీ కుటుంబం మీ యొక్క చుట్టూ ఉన్న సమాజం మీ యొక్క పరిసరాలు అన్నిటినీ కూడా దృష్టిలో పెట్టుకొని మీరు బాగుపడుతూ మీరు వృద్ధి చెందుతూ ఇతరులు కూడా సరైనటువంటి మార్గాన్ని చూపిస్తూ ముందు ముందుకి ఇంకా సాగాలని మీ యొక్క జీవితాలు చాలా ఆనందంగా గడవాలని కోరుకుంటున్నాను. ఆ సాయినాథుడు దానికి మేము చాలా గర్వపడుతున్నాము. అటువంటి విద్యార్థులు మాకు దొరకడం, విద్యార్థులు
మేమందరం ఆ స్కూల్లో పనిచేయడం, టైలర్ స్కూల్లో అందరూ ఒకే తాట మీద నడవడం అదంతా కూడా మనకి కలిసి వచ్చింది. స్కూల్కి వచ్చామంటే మాకు అసలు మా కష్టాలు కానీ మా సుఖాలు కానీ అలాంటి పరిస్థితులు కానీ ఏమీ దృష్టిలో ఉండేవి కాదు. నాతో నేనే కాదు, స్టాఫ్ అందరూ కూడా, ముఖ్యంగా మా లేడీ టీచర్స్ అంతంగా చెప్పుకునేవాడు. ఎవరి సబ్జెక్టు వాళ్ళు అలా చెప్పేవాడు అనమాట. ఎవరి సబ్జెక్ట్లో కూడా ఫస్ట్ రావాలని అలా ట్రై చేసి అందరినీ కూడా మా సాయశక్తిగా తీర్చిదిద్దాలని ఆ విషయం మేము తీసుకుంటే మీ ఆనందాన్ని చూస్తుంటేనే మాకు అనిపిస్తుంది. ఏం వేడుకోవాలంటే మీకు అందరికీ తెలిసినదే కొత్త విషయం కాదు. మాకంటే ఎక్కువగా మీకు ప్రపంచ నాలెడ్జ్ ఎక్కువ మాకంటే కూడా. లేదు అప్పుడు జీవించేసాం అయిపోయింది. కానీ ఏమని కోరుకోవాలంటే మనం సాయి ఇతనా దీజిగే ఉంటుందేమో, నా దోహ మన 8th క్లాస్లో ఉంది. साई इतना दीजिए भगवान मुझे यही दीजिए जिससे मैं अपने परिवार को पालन कर सकती हूँ और दूसरों को भी అని చెప్పి మన మనసులో మనం అనుకోవాలి. నేను ఆకలితో ఉండకూడదు, నా ఇంటికి వచ్చినటువంటి వారిని ఎవరిని ఆకలితో పంపకూడదు. అది భావం మరి మీకు ఉందో లేదో గుర్తుందో లేదో గుర్తు చేశాను. అంటే హిందీ కొంచెం నాకు ఇంట్రెస్ట్. మొదటి నుంచి చివరి వరకు కూడా, ఆనాటి నుంచి ఈనాటి వరకు, ఏనాటి వరకు ఆవిడ ఒడిసిపట్టి చెప్తున్నారు. మైసూరు గణపతి సచ్చిదానంద స్వామిని దత్తస్వామి ఆయన ఆహ్వానించారు. ఆ ఫంక్షన్ జరిగింది. ఆ స్వామీజీ చేత ఆవిడ కూడా అమ్మే చివరి నుంచి మొదటి దాకా అంట. ఇప్పుడు కూడా అదే ఆవిడ. అది చాలా గొప్ప విషయం. అదొకటి ఇప్పుడు నేను చెప్తున్నాను. అలాగే ప్రతి వారు కూడా ఎంతో కొంత మన అర్జున చెప్పిన మీద కొన్ని విషయాలు మీరు ఎన్ని మంచి పనులు చేస్తున్నారు మీకందరికీ కూడా సాయినాథుని ఆశీస్సులు. మరొకసారి ఇటువంటి అవకాశం ఇచ్చి ఇలాంటి झांसी वाली रानी थी, दुर्गा थी या लक्ष्मी थी, या स्वयं वीरता का होता है, देख मराठे पुलकित होते उसकी तलवारों की वार. అది ప్రతి క్లాసులో చెప్పేదాన్ని. అంటే ఝాన్సీ లక్ష్మీబాయి ప్రథమ స్వాతంత్ర యుద్ధంలో ఆవిడ కదా వీరవనిత. అలాంటి కొన్ని చెప్తూ ఉండేవాళ్ళ మధ్య మధ్యలోను. అది ఇంకా మీకు గుర్తుంది. చాలా ఆనందం. నా యొక్క హిందీని బాగా అనుభవించి అప్పుడే అర్థం చేసుకుని చక్కటి పిల్లలు వీళ్ళు నేనేం చెప్పినా వీళ్ళు అర్థం చేసుకుంటారనేటువంటి ఒక ప్రత్యేకమైన బ్యాచ్ నాకు. మీ అందరూ కూడా నిలబడితే తక్కువ విషయాలే చెప్తానండి. తర్వాత ఏంటంటే మిగతా వీళ్ళందరూ ఇచ్చే ఉపన్యాసం కంట నా ఉపన్యాసం కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. అది మీకు నచ్చుతుందో లేదో నాకు తెలియదు. తర్వాత మొట్టమొదటి మీ 94-95 సంవత్సరం బ్యాచ్కి చక్కగా మా టీచర్స్ని గౌరవించాలి అనేటటువంటి భావన మీ మనసులో కలిగించినందుకు ఆ భగవంతుడికి నేను నమస్కారాలు తెలియజేసుకుంటాను. తర్వాత నా యొక్క అదృష్టం ఏంటంటే చక్కగా నేను రిటైర్ అయ్యాక మీ అందరి సన్మానాలు అందుకోవడానికి ఈ నేటివ్ ఇదే అవ్వడం వలన చక్కగా ఈ ఊళ్ళోనే ఉండిపోయి చక్కగా మీ అందరూ ఎవరు సన్మానం చేసినా ఎప్పుడు కూడా మిస్ అవ్వకుండా వచ్చేటటువంటి వాడు నేను ఒక్కడే. అందుచేత అది నా యొక్క అదృష్టంగా భావిస్తున్నాను. నేను అలా కాదుగా ఎవరి గురించి వాళ్ళు చెప్పుకోవాలి కాబట్టి నా గురించి నేను చెప్తున్నాను. తర్వాత ఒక విషయం చెప్పే ముందు ఇంకోటి ఏంటంటే నాకు ఎప్పుడు కూడా ఎందుకో గుగ్గులో మళ్ళీ బుర్రలో తిరుగుతూనే ఉంటాడు అత్తమాను. నాకు ఎప్పుడో తెలియదు. కాదు పర్సనాలిటీ గురించి కాదు, అలా కాదు. నిజంగా నేను ఇప్పుడు మురళిని చూసి నేను చాలా సంవత్సరాలే నువ్వు ఈ ఊళ్ళో ఉంటున్నా, నేను ఈ ఊళ్ళో బరాకాటీలో తిరుగుతున్నా, కానీ నేను ఎప్పుడు చూడలేదు చేయలేదు. కానీ నాకు ఇప్పుడు ఇలా మురళిని చూడగానే బ్రాంచ్ స్కూల్లో చివరి 8th C సెక్షన్ గుర్తొస్తుంది. గుర్తుపెట్టి అయ్యి బాబోయ్ ఏంటి మాస్టర్ పనుల వాళ్ళు సెలవు పెట్టారు బాబోయ్, క్లాసులు గొడవ చేస్తున్నారు ఏంటి అని చెప్పేసి తీరా చూసేటప్పటికి మిగతా అన్ని క్లాసుల్లో గొడవ ఉన్నా ఆ చివరి సెక్షన్ చాలా డిసిప్లిన్గా చాలా కామ్గా ఉండేది. ఏంట్రా బాబు డిసిప్లిన్గా ఉండేది. ఆ 8th C సెక్షన్ 8th Cలో ఉన్నప్పుడు
ఏంటమ్మా ఇది మూలకుంది, రోడ్డు మీద ఉంది, పైగాను ఏంటి అంత డిసిప్లిన్గా ఉంది. మాస్టర్ ఎవరో ఉన్నారేమో అనుకుని అపోపడి అసలు ఒకసారి వెళ్దామని వెళ్తే మురళి క్లాస్ లీడర్గా అసలు క్లాసులో చక్కగా చాలా డిసిప్లిన్గా క్లాస్ చూసుకుంటారు. అందుచేత చాలా 8th C సెక్షన్ని చాలా డిసిప్లిన్గా చూస్తున్నాడు. 8th CA కాదు, 9th C సెక్షన్ కూడా అలాగే మెయింటైన్ చేశాడు, 10th C కూడా అలాగే మెయింటైన్ చేశాడు. అదేంటి C సెక్షన్ గురించి చెప్తున్నారు, B చెప్పట్లేదు అని అంటే ఆ స్కూల్లో అప్పుడు ఇంకా సీనియర్స్ చాలా మంది ఉండడం వల్ల ఎక్కువగా నాకు C సెక్షన్ తోటే టచ్ ఉండేది. అదే B సెక్షన్ అవి మిగతా వాళ్ళు వెళ్తూ ఉండేవారు. నాకు తెలియదు ఎక్కువగా చాలా క్లాస్ డిసిప్లిన్గా. భగవంతుడు అలా కాదు, ఒక్కొక్క విషయం జీవితంలో జరిగినప్పుడు మీ ఇద్దరిని విడగొట్టినందుకు అయ్యయ్యో నన్ను విడగొట్టారే అని చెప్పి ఆ రోజు బాధపడి ఉండొచ్చు. కొన్నాళ్ళ తర్వాత ఓహో చాలా మంచి పని కోసం విడగొట్టారే మీరు బాగుపడ్డారండి. సరే, అది మురళి గురించి నాకు చాలా ఎప్పుడు తలుచుకున్నాను, నిజంగా రియల్ ఫ్యాక్ట్. 4 రోజులు కదా అయిపోయింది, చాలా డిసిప్లిన్ క్లాస్ చూసేవాడు. అందుకనే ఇప్పుడు ఏం చేస్తున్నావు ఆయన అని అడిగారు, అది అయిపోయింది. తర్వాత ఇంకో ముఖ్య విషయం చెప్పేది ఏంటంటే మీకు మీ యొక్క ఏజ్ గ్రూప్ ప్రకారం మీకు 40-44 సంవత్సరాలు ఉన్నాయి కాబట్టి మీ పిల్లలు కొందరికి మ్యాక్సిమం లెక్కేశారు. అంటే చదువుకునేటటువంటి విద్యార్థులు ఉంటుంటారు, వాళ్ళు ఇప్పుడు కాన్వెంట్లకు పంపిస్తున్నారు, స్కూల్స్ తగ్గించేసి. ఏంటంటే వాళ్ళకి మార్కులు తక్కువ వచ్చాయని చెప్పి, తర్వాత మార్కులు సరిగ్గా రావట్లేదని చెప్పి వాళ్ళని అనవసరంగా తిట్టద్దు, కొట్టద్దు, నెక్స్ట్ టైం బెటర్ లక్ అని చెప్పండి. అంతే తప్ప కానీ వాళ్ళని ఏంటి వాళ్ళని తక్కువ వచ్చాయండి మార్కులు, వాళ్ళని ఎక్కువ వచ్చాయండి మార్కులు ఎందుకు రాలేదు అని చెప్పి వాళ్ళని మాత్రం కొట్టద్దు, వాళ్ళని నెక్స్ట్ టైం బెటర్ లక్ అని ఎంకరేజ్ చేయండి. తర్వాత ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఇతర పిల్లలతో మీ పిల్లల్ని పోల్చవద్దు. ఇతర పిల్లలతో పోల్చవద్దు. ఏంటంటే క్లాసులో ఒకరికి ఫస్ట్ ర్యాంక్ వస్తుంది, ఒకరికి సెకండ్ వస్తుంది, ఒకరికి థర్డ్ వస్తుంది. ఆ థర్డ్ వచ్చిన వాళ్ళకి తల్లిదండ్రులు చూసుకోరా వాడికి ఫస్ట్ ర్యాంక్ వచ్చింది, బుద్ధి లేదా నీకు, వాటితో పోటీ పడలేవా అని మాత్రం వాళ్ళని తిట్టద్దు. ఎవరి కెపాసిటీ వాళ్ళది, ఎవరి మెంటల్ క్యాపబిలిటీ వాళ్ళది, ఎవరి అంచేత ఏంటంటే అది అంచేత వాళ్ళు ఏమీ తిట్టద్దు, కొట్టవద్దు, నెక్స్ట్ టైం బెటర్ లక్ అని వాళ్ళకి మెంటల్ బూస్ట్ ఇవ్వండి. తర్వాత ఇంకో విషయం ఏంటంటే తర్వాత ఇప్పుడు అందరూ కూడా ప్లాస్టిక్ నిషేధించండి అంటున్నారు తప్ప పాటించేవాళ్ళు ఎవరు లేరు. తల్లిదండ్రులు జాగ్రత్తగా చూడమని చెప్పేవాళ్ళే తప్ప చూసేవాళ్ళు ఎవరు కనపట్టలేదు. అలాగా ప్లాస్టిక్ నిషేధించండి అంటున్నారు కానీ నిషేధించట్లా. అంచేత ఏం చేస్తారంటే మీరు మీ పిల్లలకి నేర్పండి, ప్లాస్టిక్ వేసేటప్పుడు కనీసం మనం చేయగలిగినటువంటి మినిమం పనులు ప్లాస్టిక్ నిషేధించడానికి చేయండి. ఏంటంటే వాళ్ళకి కూడా చెప్తూ ఉంటాను, మీరు తిన్న తర్వాత ఏంటంటే ఫస్ట్ క్రికెట్కి దూరంగా ఉంచండి, తర్వాత సెల్ ఫోన్కి దూరంగా ఉంచండి, ఆ 3టికి దూరంగా ఉంచండి. అలా అని చెప్పేసి అలాగే సెల్ ఫోన్ అవి కూడా దాన్ని సద్వినియోగం చేయడానికి మాత్రమే ఉపయోగించండి. ఆ తర్వాత మీ పిల్లలకి 3 Rలు పెంపొందించండి. గ్రంథాలు కానీ అవన్నీ ప్లస్ క్లాస్ పుస్తకాలు శుభ్రంగా వాళ్ళ చేత అవి చదివించండి. అవి చదివిస్తూ పిల్లల్ని వేయకుండా చక్కగా అభివృద్ధిలోకి తీసుకురండి. తర్వాత మీరందరూ ఈరోజు సన్మానం చేసినందుకు, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ ఆ భగవంతుడు ఆయురారోగ్య ఐశ్వర్యాలు 94-95 విద్యార్థులను వారి నెక్స్ట్ జనరేషన్ ఆ దేవుని యొక్క ఆశీస్సులు, నా శుభాకాంక్షలు. మనము 1994-95లో విడిపోయాం.
మళ్ళీ 2024లో కలుసుకున్నాం. అంటే ఈ మధ్య గ్యాప్ ఎంత వచ్చింది? 29-30 సంవత్సరాల గ్యాప్ వచ్చిన తర్వాత కాలక్రమంలోకి ఆ దేవుని యొక్క సంకల్పం అనుకుంటా. దేవుని సంకల్పం ఏంటి? ఇకపోతే మీ యువత, నవత, సమత. మీ ముందు చూపు ముందు మా వెనక చూపు పనికిరాదు. మీ ముందు చూపే సమాజానికి మార్గదర్శకం. మీ జనరేషను సమాజానికి సేవ చేస్తే మేము డిపెండబుల్గా ఉంటున్నాం. సమాజం గుర్తులమై ఎప్పుడైనా పండుటాకులు రాలిపోతూనే ఉంటాయి, కొత్త ఆకులు వస్తూ ఉంటాయి. కాబట్టి ఆనాడు విడిపోయిన మనము దైవ సంకల్పం వల్ల ఇవాళ కలిసి సంతోషాన్ని అనుభవిస్తున్నాం. అంతేగాక మీ పిల్లలు అందరూ కూడా మగ పిల్లలు అవ్వచ్చు, ఆడపిల్లలు అవ్వచ్చు, వాళ్ళని స్వేచ్ఛగా జీవించనివ్వండి. తర్వాత వెన్నెల్లో ఆడుకోవడం నేర్పండి. వెన్నెలని స్థానంలో ఉన్న వాళ్ళకి చందమామ చల్లని కాంతి కానీ, ఆ వెన్నెల్లో ఆడుకోవడం కానీ, పౌర్ణమి కానీ ఏవేవి తెలియదు. కాబట్టి టీవీల ముందు కూర్చున్నా సరే కాసేపు వెన్నెల్లో విహరించడం కానీ, ఆడుకోవడం కానీ కాస్త వాళ్ళకి అలవాటు చేయండి. అంతకన్నా ప్రకృతి ప్రసాదించిన మహాపుణ్యం కోరట్లేదు. అంతేకాక ఇప్పుడు మనకి ఏసీలు, ఫ్యాన్లు వెళ్ళిపోయాయి, ఏసీలు వచ్చాయి. ఏసీలో ఎంతసేపు ఉన్నా బయట ఎన్విరాన్మెంట్లో కాస్త ఒక 2 గంటలైనా గడపడం చాలా మన ఆరోగ్యానికి మంచిది. అటు ఎండలో ఉండాలి, ఇటు సాయంత్రం పూట చల్లగాలిలో ఉండాలి. ఇలాంటి విషయాలు మీకు తెలియదని కాదు, మీకు తెలుసు. అయితే మనకి ఈ టీవీ రాక్షసులు వచ్చి ప్రతివాడు ఫ్యాను, టీవీ అంతే, ఓ చేయరు. ఇకపోతే ఆయన చెప్పారు మొబైల్స్, టీవీ, కంప్యూటర్లు ఇవన్నీ ఈ లోకంలో పడిపోయి మనం దీన్నే ఏమంటారంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటారు. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో పడిపోయి సహజ మేధస్సును కోల్పోతున్నాం. సహజ మేధస్సుకి సంబంధించిన ఏ ఫంక్షన్ జరిగినా నేనే ఓన్లీ యాంకర్. ఇవాళ ఇద్దరు కలిసి చేద్దాం. అది సాధారణ ఇక్కడ ఇద్దరు సాధారణ 3-5 చదవకుండా పైగా 2 నిమిషంలోని నాకు సమయం చేయాలి. 2 నిమిషాలని నాకు నియమం చేస్తున్నాడు సమయం. ఏం చెప్పాలి? చాలా సంతోషం. అంతా బాగున్నారు కదా? ఇప్పుడు మీరు 94-95 అంటే ఇంచుమించుగా 6వ తరగతిలో 90 ఆ ప్రాంతంలో చేరుతారు, అంతేగా? 83లో జాయిన్ అయ్యాను, 83లో. అంటే నేను మీకంటే 7 ఏళ్ళు పెద్దాడు. మీరు 90లో జాయిన్ అయ్యారు, 83లో జాయిన్ అయ్యారు. అదే జాయిన్ పడితే మీకు మాకు 7 ఏళ్ళే తేడా. కాబట్టి నేను పెద్దాన్ని కాదు, ఈయనలాగా మేము వృద్ధం అనుకో. మేము ఎప్పుడు అతను చెప్పినట్టుగా మేము నవయువకులమే. చుట్టారా బాధ పెట్టుకుంటారు. సరే రంగేశ్వర, మరి మీకు మాకు తేడా పెరుగుకుండా పోతుంది, లేకుండా కూర్చున్నాను. సరే, ఇప్పుడు మిమ్మల్ని బట్టి మేమా, మమ్మల్ని బట్టి మీరా? అంటే ఇప్పుడు చేతికి ఉంగరం ఉంది, ఉంగరాన్ని బట్టి వేరా, వేరును బట్టి ఉంగరమా? అంటే ఉంగరం తీసి పక్కన పెట్టేసాం అనుకోండి, దాని మీద అది ఎంత బంగారమైనా దానికి ఏం విలువ ఉండదు. ఉంగరం లేనప్పుడు వేరు కూడా, ఆ ఉంగరం వేరుకు వచ్చినప్పుడు రెండింటికి అర్థమే. ఇటు చేతికి అర్థం, అంటే ఉంగరానికి అర్థం. అలాగే మీ వల్ల మాకు శోభ, మా వల్ల మీకు శోభ. గురువు లేనిదే ఎక్కడ ఎవ్వరు లోకంలో ఏ ఒక్కరు కూడా ఏ పని జీవితంలో వృద్ధులకు రాలేదు. ఈవెన్ నిరక్షరాస్యుడు కూడా, చదువుకోని వాడు కూడా ఏదో కూలి పని చేసుకుంటున్నాడు అనుకోండి, ఆ పని ఎలా చేయాలో ఎవరో కూడా నేర్చుకోవాలి కదా. కాబట్టి నేర్చుకోకుండా ఎవరు నేర్పే వాడు గురువు అయిపోతారు. ఇంట్లో వంట చేస్తున్న అమ్మాయి కూడా తల్లి ఆ వంట నేర్పుతుంది.
అంటే గురువు అనేవాడు లేకుండా ప్రపంచంలో ఏ మానవుడు పైకి ఎదగడం అనేది జరగదు కదా. ఆ రకంగా అందరూ మీరు కూర్చున్నారు. ఇంకా మేము గురువులం, మీరు లేకపోతే మేము ఎక్కడ ఉన్నాం? ఇన్నేళ్ళ వేరనడిగా 30 ఏళ్ళ తర్వాత ఇవాళ వచ్చి మీరు మమ్మల్ని గుర్తుపెట్టుకుని ఇలా సత్కరిస్తున్నారంటే ఇది మీ వల్ల మాకు కలిగినటువంటి శోభే కదా. ఎప్పటికీ నేను మమ్మల్ని ఎవరిని మర్చిపోరా. మా గుగ్గులు మాదిరిగానే ఎక్కడో నేను తవ్వుతూనే ఉంటాను. నాకు నేను చాలా ఆప్యాయంగా పలకరిస్తూ ఉంటాను. ఇంకా మా క్లాసులో నేను సంస్కృతం చెప్పేవాడిని అప్పట్లో కనుక ఆ సంస్కృతంలో ఆడపిల్లలు ఎక్కువ, 3 మాత్రం మోపిల్లలు కనిపించేవారు. మన అర్జును, రామభద్ర కుమారు, ఇంకో అతని పేరేంటి అప్పర్ కుమార్, ఆ ముగ్గురు ఉండేవారు. ఇంకా సంస్కృతం శుభ్రంగా సంస్కృతంలో మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళం. మంచి మేము క్యాబినెట్గా తక్కువ మంది పిల్లలతో కదా చాలా అమలు చేసుకునేవాళ్ళం. అది గమ్మత్తది. ఎక్కడైనా మేస్టార్ పిల్లల్ని అమలు చేయకుండా కంట్రోల్ చేయాలి, కానీ మేస్టారే పిల్లలతో పాటు అమలు చేస్తే ఎవరైనా ఉన్నారంటే వాడి కడిమల వరప్రసాద్ అక్కడ ఇంకా వాడు కాదు. అది అలాంటి సంస్కృతం మేస్టారే అందరికీ తెలిసిపోతూ ఉండేది. అందులో ఇక్కడ అంజని ఉందే, ఈ అంజని తనలో ప్రత్యేక లక్షణాలు ఉండేవి. కేవీఎస్ గారు పాపం లెక్కలు బ్రహ్మాండంగా చెప్పేవాడు. కొబ్బరి దగ్గర సుబ్రహ్మణ్యం గారు ఆయన లేనప్పుడు క్లాసు ఖాళీగా ఉంటే ఆ లెక్కలేమో చెప్పవలసి వస్తే మళ్ళీ అంజని సేమ్ మాస్టర్ చెప్పినట్టు చెప్పేసేది. నేను ఆశ్చర్యపోయేవాడిని. ఎప్పటికైనా జీవితంలో మ్యాథ్స్లో లెక్కల్లో టీచర్ అవుతుంది అనుకునేవాడిని. నిజంగా అలాగే అయిపోయింది అనమాట. చాలా గొప్ప లెక్కలు ఎలా చెప్పచ్చా అది ఆ రోజుల్లో నాకు ఆ ముద్ర పడింది అనమాట. అంత కొన్ని క్వాలిటీస్ అట్లా ఉంటాయి. అలాగా సరే మనకి ఈ జ్యోతి బాగా గుర్తు నాకు. ఈ ముఖ్యంగా అంజని మా నాన్నగారిని తరచుగా కలుసుకుంటూ ఉంటాం. మన వాకింగ్లో కలుస్తాము. అలాగే ఏదైనా ప్రోగ్రామ్స్ జరుగుతుంటే అక్కడ కూడా కలుస్తూ ఉంటాము. ప్రతి ప్రోగ్రామ్స్ గారు వస్తారు అల్లూరి కేంద్రానికి. అప్పుడు వచ్చినప్పుడు చెబుతూ ఉంటారు. సరే మన జ్యోతి ఉంది, వాళ్ళ అమ్మగారు తెలుగు పండిట్ కాబట్టి వాళ్ళ కుటుంబంతో నాకు సంబంధం. మా నాన్నగారు నేను కొలీగ్స్ అని తెలుగు మాస్టర్. అయితే ఆయనకి నాకు బాగా మంచి అవినాభావ సంబంధం ఉండేది. కనుక ఇలాగ ఇంకా మిగతా సరస్వతి కానీ మన అనుషి కానీ అంటే అందరి పేర్లు గుర్తుంటాయి, కొన్ని పేర్లు గుర్తుంటాయి. నాగిని ఏదో కొన్ని పేర్లు, ఒక పేరు మిస్ అయ్యేమో చెప్పిన అంజని, సరస్వతి, జ్యోతి, అనుష, విమల, నాగిని, చంద్రిక. అదే 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 పేరు చెప్పిన కానీ చాలా వరకు పేర్లు మాత్రం మీ బ్యాచ్ నన్ను బాగా గుర్తుండిపోయాయి. ఇందులో అనుమానం లేదు. తర్వాత నేను చెప్పాను కదా మీ వల్ల మేము కూడా శోభిస్తున్నామని. ఎలాగో అంటే వాటికి మేము నా జీవితం అతిథితో ప్రారంభమైంది. ఇవాళ నరసాపురంలో ఒక బ్యాడ్ కట్టుకున్నాను, హైదరాబాద్లో ఒక అపార్ట్మెంట్ కొనుక్కున్నాను, భీమవరంలో ఒక అపార్ట్మెంట్ కొనుక్కున్నాను. అంటే ఒక పెద్ద ఇల్లు 2 చిన్నిళ్ళు మెయింటైన్ చేస్తున్నాను. అంటే పెద్దది అపార్ట్మెంట్ సినిమా కదా, అందుకనే కాదు. మరి అలాగే సైకిల్తో నా జీవితం ప్రారంభమైంది. ఇవాళ ఒక 2 కార్లు. ఇదంతా ఎదుగుదా అంటే పితరార్జితం నాకేమీ లేదు, ₹1 కూడా లేదు. కేవలం ఇదంతా నా సాధ్యమే, ఇదంతా నా ఎదుగుదలే. ఈ ఎదుగుదల ఎవరి వల్ల వచ్చింది? మీకు పాఠాలు చెప్పడం వల్ల. రెండో కారణం లేదు కదా అసలు. అంటే మీకు పాఠాలు చెప్పడం ద్వారా నేను ఇలా ఇంతవరకు ఎదిగాను. అంతేకాదు రిటైర్ అయిపోయి 7 ఏళ్ళు అవుతుంది. ఇప్పటికీ జీవించేంత కాలము కూడా గవర్నమెంట్ నాకు పెన్షన్ ఇస్తుంది. అంటే నన్ను పూర్తిగా జీవించినంత కాలం నన్ను గవర్నమెంట్ పోషిస్తుంది. ఎందువల్ల? మీకు పాఠాలు చెప్పడం వల్ల. కాబట్టి మా వల్ల మీరు ఎలాగో మీ వల్ల మేము కూడా అలాగే ఎదిగాము, ఏమి అనుమానం లేదు. కాబట్టి మీరు మా ఎలా కృతజ్ఞతలే ఉండడం కాదు, మేము కూడా ఎల్లప్పుడూ జీవితకాలం మేము మీకు కృతజ్ఞతలమే ఉంటాము. మీరు పాఠాలు చెప్పకపోతే మా గవర్నమెంట్ ఎందుకు ఇస్తుంది? చెప్పదు కదా. కనుక నెల నెల పెన్షన్ పడుతున్నప్పుడల్లా మీరందరూ గుర్తొస్తారు నాకు. వాళ్ళకి ఆనాడు చెప్పిన పాఠాలు కానీ వాళ్ళని పోషిస్తున్నాయి అని. కనుక ఇది ఒక గొప్ప, ఇంకా ఎవరికి కూడా లేని ఒక అనుభూతి. మిగతా బ్యాంకులో పనిచేసినా, లేకపోతే ఇంజనీర్గా పనిచేసినా, సాఫ్ట్వేర్గా పనిచేసినా, కూడా పనిచేసినా ప్రత్యేకంగా తీసుకున్నా గురువును మాత్రం గుర్తుపెట్టుకుని తీసుకొస్తారు. ఒక విషయం నేను చెప్పాలి. అంటే మీనాక్షి గారికి వీళ్ళ బ్యాచ్తో సంబంధం లేదు. అయినా కానీ కొంచెం నేను ఒకసారి రా అంటే మొత్తం వచ్చేస్తుంటాను. నాకెందుకు నా స్వేచ్ఛ నేను ఎందుకు కుదురుకుంటాను.
మరి ఇలా మాట్లాడడం కదా. ఒకసారి నేను కారు కొత్తగా కొనుక్కున్న రోజు, బాబు నీ 2 నిమిషాల్లో నేను దాన్ని సేకరించలేదు, నీ సమయం గురువు గారు అన్యతా భావం మీద క్షమించాలి. పొలిటికల్ డయాస్ మీద అలవాటు అయిపోయి తమతో 2 నిమిషాలు అన్నాను. మీకు 2 వైపులా 15 సార్లు మీరు పక్కన కవి మహాసహస్రావధాని, దయచేసి మన్నించగలరు. ఇప్పుడు గట్టిగా చెప్పాడు. ఇందాక నేను శతావధాన్ని పిలుస్తున్నాను. ఎందుకంటే నేను మీ దగ్గర మీరు నా దగ్గర పాఠాలు జరుగుతున్న నాటికి నేను శతావధాని, ఇప్పుడు సహస్రావధాని అయ్యా. గురు సహస్రావధాని అంటే 100 నుంచి 1000లోకి పెరిగా. అప్పటికి నేను భారతదేశంలో మాత్రమే తిరుగుతుండేవాడు రాష్ట్రాలన్నీ. ఆ తర్వాత ఒక 3 సార్లు అమెరికా, 2 సార్లు సింగపూర్, ఓసారి దుబాయ్, ఓసారి బహ్రెయిన్, ఇన్ని దేశాలు తిరుగుతూ ఉన్నాను. ఇదంతా కూడా మీ వల్ల నాకు లభించినటువంటి ఎరుగుదల. ఇంటికి ఒకసారి కారు కొత్తగా కొనుక్కున్నాను, డ్రైవింగ్ రాదు. సరే నా చేత కారు కొనిపించిన ఒక డ్రైవరు అతను ఎంకరేజ్ చేస్తే, నువ్వు నేర్పుతానంటే నేను డ్రైవింగ్ నేర్చుకుంటాను, కారు కొనుక్కుంటాను, నేను నేర్పుతాను. కొనుక్కున్నా. 3 రోజులు వరుసగా నేర్పాను అక్క. 4వ రోజు వచ్చి మీరు ఎక్కేసి వెళ్ళిపోయినారు. ఇదంటే 4వ రోజు అప్పుడే నేను ఒకేటి పెట్టి అంటే అలా కాదండి, మీకు డ్రైవింగ్ సెన్స్ బాగా ఉంది, నాకు అర్థమైపోయింది. కానీ నేను పక్కన ఉన్నంతసేపు మీకు పేరుకి అలాగే ఉండిపోతుంది. మీరు ఒక్కరు వేసి పెడితేనే మీరు డ్రైవింగ్ వస్తుంది. నేను ఇక్కడే ఉంటాను, మీరు ఎంతో రెండు చేయండి, ఎక్కడ డౌట్ వస్తే కారు అక్కడ ఆపేయండి, నాకు ఫోన్ చేయండి, నేను బయలుదేరి వచ్చేస్తాను. ఒకవేళ దారిలో ఏమైనా అడ్డంగా ఉందనిపిస్తే అక్కడ ఎవరో కారు వచ్చినట్టు పక్కన పెడతారు, మీకేం పర్వాలేదు వెళ్ళిపోతాను. సరే అతను ధైర్యం ఇచ్చాను, కారు తీసుకెళ్ళిపోయాను. వెళ్ళిన వాడు ఏంటంటే ఇంకా సడన్గా పాలకొడుకే వెళ్ళాను. పాలకొడు దాకా వెళ్ళాక మరీ అంత మెయిన్ రోడ్డు గడ్డ ఉంది కానీ అది కుడివైపు శ్రీలక్ష్మి ఉంది కదా, శ్రీనివాస్ డైరెక్స్, ఆ వీధిలో తిప్పాను. ఆ రోజు పాలకొల్లు సంత శనివారం, ఆ వీధిలోనే జరుగుతుంది. అది వచ్చిన వాళ్ళు ఆ వీధిలోనే జరుగుతున్నా కదా ఐడియాలే. వెళ్ళిపోయాను. ఇంకా నేను ఎక్కి తీయను, ముందుకెళ్ళలేను, నెమ్మదిగా ముందుకు వెళ్ళాలి. నెమ్మదిగా పోలుస్తున్నాను. ఓ చోట సడన్గా బ్రేక్ వేశాను. ఎందుకంటే ఇంకొక బెత్తడి వెళ్తే టమాటాలు గుట్ట మొత్తం నాశనమైపోతుంది. ఆ వెంటనే ఆ కూరగాయలతో లేచి, ఏంటండి కూరగాయలు మనిషి కారు అని పెద్ద గంటలో ఉన్నాడు. ఇరుక్కుపోయి వచ్చాను. ఇప్పుడు నా పరిస్థితి ఏంటి, వీళ్ళందరూ లేకపోతే నేనేం చేయాలి అని కంగారు పడతాను. ఈలోగా ఒక అతను వచ్చి గబగబా, ఏంటి కార్లు రోడ్డు మీద నడుస్తాయి, కూరలు పక్కనెట్టుకోవాలి, కూరలు రోడ్డు మీద పెడితే కారు ఎక్కడ నడుస్తుంది, నాకు ఎందుకు పెడతానండి కూరలు అని మనిషి జాగ్రత్తగా అన్నాడు. వెంటనే కంగారు కూరలు పక్కే తీశాడు. అక్కడి మొత్తం పొడిక్కి ఉన్న వాళ్ళందరి కూరలు మొత్తం పక్క లాగి అంటే ఆ సంచుతో లెక్క లాగిస్తాడు. మాస్టర్ నేను డైరెక్షన్ ఇస్తాను, మీరు రండి అని జాగ్రత్తగా డైరెక్షన్ ఇచ్చాడు. అలా వెళ్ళి నెమ్మదిగా వీధి పక్కే తిప్పాడు. అప్పుడు బాబు మీరు ఎవరో నాకు తెలియదు కానీ చాలా మంచి ఉపకారం చేశారు నాకు అంటే, మాస్టారు నేను టైలరింగ్ స్కూల్లో మీ దగ్గర చదువుకున్నానండి. ఎంత అసలు నా జీవితంలో మర్చిపోయాను. ఎప్పుడో టైలరింగ్ స్కూల్లో చదువుకున్నాడు, నా దగ్గర చదువుకున్నట్ట గుర్తుపెట్టుకున్నాడు, అంత ఉపకారం చేసి పెట్టాడు. ఎవరైనా పట్టించుకోడు కదా. ఇది గురువుకు ఉండేటువంటి గొప్పతనం. కనుక గురుత్వంలో ఉన్నంత ధన్యత్వం, ఆనందం జీవితంలో మరి ఎక్కడా కూడా రాదు. ఎంత ఎక్కువ సంపాదించుకున్నా కూడా ఈ ఆనందం మిగలదు. ఇలాంటి ఉపకారం కలవు. అంతేకాదు, నేను ఇతర దేశాలకు అమెరికాలో వెళుతున్నప్పుడు కూడా వారు హోటల్లో రూమ్స్ ఇచ్చినా ఆయన వద్దని ఇక్కడ కళావారు అబ్బాయి ఉన్నాడు కదా, అమెరికాలో ఉంటున్నాడు, అక్కడ బలవంతంగా దాకెళ్ళి వారి ఇంట్లో పెట్టుకుంటారు. మన స్టూడెంట్స్ ఉంటారు కదా, మా స్టూడెంట్స్ ఉంటారు, వాళ్ళు దాకెళ్ళి వారి ఇంట్లో పెట్టుకుంటారు. ఆ ఇతర దేశాలకు వెళ్ళినా కూడా ఈ గురుత్వం అనేది చాలా చాలా బాగా ఉపయోగపడుతుంది. అటువంటి గురుత్వం మీతో ఏర్పడినందుకు, ఈ గురు శిష్య బంధం ఏర్పడినందుకు చాలా చాలా ఆనందంగా ఉంది. నేను మీ అందరినీ కోరుకున్నదోటే ఏంటంటే, మీ అందరి యొక్క ఫోన్ నెంబర్లు కూడా మా ఫోన్ నెంబర్ మీరు తీసుకోండి, అప్పుడప్పుడు ఫోన్ చేస్తూ ఉండండి. మీరు ఎక్కడైనా హైదరాబాద్ కానీ లేదా ఇతర రాష్ట్రాల్లో కానీ మనకు వీరభద్ర రామభద్ర కుమార్ చంద్రబాబు గారు ఏవి కనబడి వెళ్ళిపోయాడా దయచేసి మీ ఫోన్ నెంబర్ ఇవ్వండి. అదే నేను కోరుకునేది. మరి మీరందరూ ఎంత ప్రేమగా ఆదరించి గుర్తుపెట్టుకుని తీసుకొచ్చి ఇలాగ మాకు సత్కారం అనేది ఏదో మర్యాద అని ఆ మధురమైనటువంటి గుర్తు కోసమని
హలం పట్టి బంగారం కలం పట్టి సంస్కారం గలం ఎత్తి గాంధర్వం సాధించిన జాతి మనది. శిశువులైన పశువులైన నాగులైన నరులైన తలయూచే సంగీతం వినిపించిన జాతి మనది. అక్షరలే మత్సరింప నటరాజే పరవశింప అడుగడుగున ఒడుపు చూపి నర్తించిన జాతి మనది. కత్తి కంటి పదునైనది కలవంటూ చాటి చెప్పి సాహిత్యం సౌహిత్యం కలబోసిన జాతి మనది. పైడి జరి పట్టుబట్ట అగ్గెపెట్టెలో అమర్చి పైడి జరి పట్టుబట్ట అగ్గెపెట్టెలో అమర్చి పరితనమున పస చూపిన చాళరున్న జాతి మనది. స్వతంత్రత సమరంలో స్వరాజ్యాన్ని సాధించి మీరు ఏ పురాణమైనా తిరగేయండి, ఏ చరిత్రైనా తిరగేయండి, ఎప్పుడైనా ఎక్కడైనా ఒక యుద్ధం జరిగింది అంటే ఖచ్చితంగా విల్లంబులు ఉండాలి, లేదా గదలు ఉండాలి, కత్తులు కటారులు ఉండాలి, ఈటలు బెల్లాలు ఉండాలి, చక్రాలు ఉండాలి, ఆధునిక కాలంలో తుపాకులు ఉండాలి. ఇప్పుడైతే బాంబులకి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని 7 సముద్రాల అవతలకు గెంటిన ఘన చరిత్ర సృష్టి ఆరంభమైన తర్వాత మన భారతదేశానికి మాత్రమే దక్కింది. దట్ ఈజ్ అవర్ ఇండియా. ఆ జాతికి మీ పిల్లలు వారసులై ఎదగాలి. క్రమశిక్షణ మార్గంలో వారంతా నడవాలి. వారంతా వాళ్ళని ఆశిస్తా, వారంతా గొప్పవారు కావాలని కాంక్షిస్తా, క్రమశిక్షణ మార్గంలో నడవాలని శాసిస్తా, ఆశిస్తా, కాంక్షిస్తా, శాసిస్తా, సెలవిస్తే వెళ్ళొస్తా. ఉంటుంది అంచేత అదే కాదు అంటే ఒక విషయం చెప్పాలి. ఒక్క విషయమే ఏంటంటే మీరు ఎవరికి వాళ్ళ తల్లిదండ్రులు మీ యొక్క పిల్లలు స్కూల్లోనూ వాటిలోనూ చదువుతూ ఉంటారు కదా. చదువుతున్నప్పుడు మీ యొక్క అభిప్రాయాలు మా అబ్బాయి డాక్టర్ అవ్వాలి, మా అబ్బాయి ఇంజనీర్ అవ్వాలి, లేకపోతే మా అబ్బాయి CA చదవాలని మీ యొక్క అభిప్రాయాలు వాళ్ళపై రుద్దకండి. అంటే నాకు అన్నీ ఇలాంటి సలహాలే ఉంటూ ఉంటాయి. మరి మీకు నచ్చుతాయో నచ్చవో తెలియదు, కానీ నేను ఎప్పుడు ఉపన్యాసం ఇస్తే ఇలాంటివి ఇస్తూ ఉంటాను. మిగతా ఉపన్యాసాలు ఇవ్వడం నాకు మరి అంత అలవాట్లేదు. అదే అంచేత మీ యొక్క అభిప్రాయాలు వాళ్ళ మీద రుద్దకండి. ఎందుకంటే మీరు బలవంతాన్ని వాడికి ఇంట్రెస్ట్ లేకపోయినా తీసుకెళ్ళి మీ దగ్గర డబ్బులు ఉన్నాయి కదా అని చెప్పి AIIITలోనూ మద్రాసు ఎక్కడో సత్యభామ సూర్యభామ రకరకాల కోళ్ళు అన్నీ వచ్చాయి. అలాంటివన్నింటిలో చేర్పించి వాడి యొక్క మనోధైర్యాన్ని తర్వాత మైండ్ని ఇచ్చేసి ఇవ్వండి. ఎవరి తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలు బాగానే చదువుతుంటారు, మా అబ్బాయి చాలా తెలివైన వాడు అనుకుంటారు కదా. నేను నాకు 3 మగపిల్లలు, నాకు 2 మగపిల్లలు, క్లాస్లో మాత్రం 3 మగపిల్లలు, మిగతా ఆడపిల్లలే. ఆ మగపిల్లలు రామభద్ర కుమార్ ఒకడు, మన అందరూ కూడా వాళ్ళ పేరు అదే యొక్క పర్సంటేజ్లో ఇక్కడ ఎక్కువ చెప్పారు. 3లో 2 పేర్లు చెప్పేశారు కదా. అయితే వాళ్ళకన్నా మీకు పేరు ఎక్కువ చెప్పినట్లయితే మీ మీద తర్వాత దాని మీద టీచర్ గారు మాట్లాడాక టెన్షన్ ఉండాలి. కొద్దిసేపు టెన్షన్, కొద్దిసేపు టెన్షన్ పడాలి. ఏం చెప్తారా, కొద్దిసేపు టెన్షన్ పడాలి. సస్పెన్స్ సస్పెన్స్ ప్రతిరోజు ఏదో ఒకటి మార్చి స్పెల్లింగ్ ఏంటి పెడతాం, ఎంతో పెడతాం. కానీ దాని విలువ ఏంటంటే వాచ్ యువర్ వర్డ్స్, వాచ్ యువర్ యాక్షన్, వాచ్ యువర్ క్యారెక్టర్. WAT, వాచ్ యువర్ టైం, వాచ్ యువర్ క్యారెక్టర్, వాచ్ యువర్ హార్ట్. అంటే సడన్గా గుర్తుకొచ్చింది. పిల్లలకి ప్రతిరోజు అది గుర్తు చేయండి. వాళ్ళకి టైం విలువ, వాళ్ళ క్యారెక్టర్, మిగతా అన్ని విషయాలు కూడా సరైన జాగ్రత్తగా వాళ్ళు మసులుకునేలాగా. అందులో ఆధునిక యుగం, చాలా స్పీడ్ యుగం, ఎవరు చెప్పలేని కాలంలో ఉంది. కానీ వెనక ఉంది మీరు కొన్ని మంచి విషయాలు వాడికి చెప్తారని నాకు గుర్తుకొచ్చింది అనమాట. లవ్ ఆల్ సర్వ్ ఆల్ ఇలాంటివన్నీ కొన్ని ఉన్నాయి కదా. అందరినీ ప్రేమించు, ఎవరిని బాధ పెట్టకు, కొన్ని విషయాలు చూసుకోండి మీరు జాగ్రత్తగా. 30 సంవత్సరాల నుంచి మనసులో ఉన్న బాధ వచ్చింది. ప్రజెంట్ ప్రైవేట్ పట్టుకోక పక్క
కొంచెం మేబీ 4-6 లేకపోతే 4-8 ఉండొచ్చు. అయితే ఎన్సీసీలో జాయిన్ అవ్వాలని చెప్పేసి నాకు చాలా కోరిక ఉండేది. మీ దగ్గరికి వచ్చాను. నువ్వు చాలా పొట్టుకున్న పక్క పోరని చెప్పి గెంటేశారు. ఆ బాధ ఇప్పటికి ఉండిపోయింది. ఇప్పటికి మన గ్రౌండ్ లో వాకింగ్ లో ఈ పక్కనే తిరుగుతూ ఉంటాను. హైట్ గా చాలా సంతోషంగా ఉంటుంది. కానీ ఆ రోజు మాకు ఎన్సీసీలో కూడా జాయిన్ చేసి ఉంటే ఇంకా నా కోరిక బలపడేది. కట్టడం అనేటటువంటిది భగవత్ సంకల్పం. అది నీకు చాలా ఫెచ్చింగ్ అయింది, అది నువ్వు గమనించట్లేదు. గుర్తించారు శాంతిని పట్టుకెళ్ళి మర్చిపోయింది. మనకి ఒక ఏదో శరీరంలో భాగం అయిపోయింది శాంతి అంటే. అది లేకపోతే ఏం లేదు. ఏం చేయాలి? మళ్ళీ ఎక్కడాలి కదా, కొనేసుకోవాలి. అప్పుడు మార్కెట్లో ఒక షాప్లోకి వెళ్ళి అక్కడ సత్యార్థి అడిగాను. అప్పుడు మేస్టర్ నమస్కారం, నేను స్టూడెంట్ అన్నాడు. అతనికి వచ్చిందన్నమాట. అది డబ్బు ఇచ్చేసానండి. కానీ అప్పుడు చెప్పాడు, కానీ ఇలా గెట్టువేలు పెడదామని మరి కనిపించారు మీరు, ఇలా గెట్టువేలు పెడదామని నా బ్యాచ్ అంతా కూడా అప్పుడు మీరు తప్పకుండా రావాలండి అని. ఈ కార్యక్రమం, ఇవాళ జరిగే కార్యక్రమానికి నా మొదటి ఆహ్వానం అతని ద్వారా వచ్చింది, అర్జున్ ద్వారా వచ్చింది. అది అర్జున్ గారికి సంతోషం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. చేశారా? ఫోటో అయిపోయిన తర్వాత పాట పాడాలి అర్జున్. ఆయన పాట కదా డాన్స్.